హైదరాబాద్ ప్రజా రవాణాకు జీవనాడిగా ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రభుత్వపరమైంది. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉండగా 1461.47 కోట్ల రూపాయలతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మారిన ఆర్థిక సమీకరణాలు, ఎల్ఎన్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా ఆ సంస్థ మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. మరి తదుపరి ఏం జరగనుంది? ఆస్తులు అప్పుల స్వాధీన ప్రక్రియపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? సేవలు, టికెట్ ధరల్లో ఏమైనా మార్పు వస్తుందా? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? రాజధాని హైదరాబాద్ స్వరూపం మార్చిన ప్రాజెక్టు మెట్రో రైలు. నగరవాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసిన ఈ ప్రాజెక్టులో కీలక అధ్యాయం ముగిసింది. ఎన్నాళ్లు ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ నిర్వహిస్తూ ఉండగా 1461.47 కోట్ల రూపాయలతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టుతో ఎల్ఎన్టీకి ఉన్న సుమారు 15 ఏళ్ల బంధం ముగిసినట్లయింది. మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. మెట్రో రైలు ప్రాజెక్టును సర్కారుకు అప్పగించడంపై ప్రభుత్వం ఎల్ఎన్టీ మధ్య కొంతకాలంగా సంప్రదింపులు జరిగాయి. బుధవారం ఎల్ఎన్టీ మెట్రో రైల్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ఎన్టీ మధ్య సచివాలయంలో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ ఎల్ఎన్టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్లో తనకున్న మొత్తం వాటా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్కు విక్రయించడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఎల్ఎన్టీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత ఎల్ఎన్టీకి ఎల్ఎండ్ఎం హెచ్ఆర్ఎల్ అనుబంధంగా ఉండదని తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్టీఎంఆర్హెచ్ఎల్పై 2026 ఏప్రిల్ 30 నాటికి ఉన్న 13,538.53 కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించనుంది. హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల నెట్వర్క్తో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల మంది ప్రయాణించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో మొదటి దశ, ప్రతిపాదిత రెండో దశ నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అమలు, సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్తులోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గవర్నమెంట్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి మెట్రోని మన తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం మనం అభినందించింది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ వెరీ గుడ్ మూవ్. ఇట్ హ్యాస్ గాన్ టు ది గుడ్ హ్యాండ్స్ నౌ. లైఫ్ లాంగ్ మెట్రో విల్ బి సేఫ్ నౌ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్. అదర్వైజ్ ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంటే వాళ్ళకి లాభాలు వస్తేనే రన్ చేస్తారు, లేకపోతే మూసేస్తారు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మనకు అలాంటి ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఇది టోటల్ 66 కిలోమీటర్లు మనం అప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది. ఈరోజు ఈ అరేంజ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందో నాకైతే తెలియదు. కానీ అదర్ రైల్వేస్ ఇప్పుడు బెంగళూరు కానీ, చెన్నై కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ ఇలా అక్కడ కూడా మెట్రో గవర్నమెంటే రన్ చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైలు నేపథ్యాన్ని పరిశీలిస్తే మొదటి దశ ప్రాజెక్టు టెండర్ను ఆరంభంలో మెటాస్ కన్సార్షియం దక్కించుకుంది. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఈ టెండర్లు రద్దయ్యాయి. 2010లో రెండోసారి గ్లోబల్ టెండర్లు పిలవగా ఎల్ఎన్టీ 1,458 కోట్ల రూపాయల అతి తక్కువ సర్దుబాటు వ్యయ నిధిని కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.
ఒప్పందం ప్రకారం 71 కిలోమీటర్లకు 12,132 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో నిర్మాణం, నిర్వహణ, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాలి. నిర్మాణంతో కలిపి ఒప్పందం కాల వ్యవధి 35 ఏళ్లు. మెట్రో డిపోలు, మాల్స్ కోసం కేటాయించిన 269 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసి వీటి ద్వారా 45% ఆదాయం రాబట్టుకోవాలని ఒప్పందంలో ఉంది. రియల్ ఎస్టేట్కు 50 ఏళ్ల వరకు భూముల లీజు గడువు ఇచ్చారు. ప్రయాణ ఛార్జీల ద్వారా 50%, ప్రకటనల ద్వారా మిగిలిన 5% రాబట్టుకోవాలి అనే లక్ష్యంతో ఎల్&టీ ముందుకెళ్లింది. మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో రెండో దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండో దశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టికెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు తదితర అంశాలపై ఎల్&టీ స్పష్టత రావాల్సి ఉందని కేంద్రం సూచించింది. ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు 6,000 కోట్ల రూపాయల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఆ సంస్థ కేంద్రానికి తెలిపింది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది. మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యాస్ పుట్ వన్ రెస్ట్రిక్షన్ స్టేటింగ్ దట్ ఫస్ట్ ఇట్ షుడ్ బి ఓన్డ్ బై స్టేట్ గవర్నమెంట్. నార్మల్గా డిఫరెంట్ మెట్రో సిస్టమ్స్ కూడా త్రూఅవుట్ ఇండియా దీస్ ఆర్ ది నార్మల్ మోడల్స్ ఎట్లా జరుగుతున్నాయంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏమో 40%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ సపోర్ట్ బై అనదర్ 40%, 20% అన్నది ఫైనాన్షియల్ క్లోజర్కి ఒక టెక్నికల్ కన్సల్టెంట్ తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఈ మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇలాగుంటేనే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా will come forward for giving the loan or giving the go ahead for the further expansion. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గత ఏడాది సెప్టెంబర్లో ఎల్&టీ ప్రకటించిన తర్వాత తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. ఆర్థిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రో రైలు 3 నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి. ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్&టీ లీజు కింద ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది. అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. లో మెట్రో ప్రాజెక్టుకయ్యే నిధుల సమీకరణను అతి తక్కువ కాలంలో చేపట్టి అప్పట్లో ఎల్&టీ రికార్డు సృష్టించింది. అప్పటికీ ప్రాజెక్టు అంచనా వ్యయం 16,376 కోట్ల రూపాయలు. అందులో బ్యాంకుల కన్సార్షియం నుంచి 11,478 కోట్ల రుణం, ఎల్&టీ ఈక్విటీ వాటా 3,440 కోట్ల రూపాయలు, కేంద్రమిచ్చే సర్దుబాటు వ్యయ నిధి 1,458 కోట్ల రూపాయలు ఉన్నాయి. మెట్రో ప్రాజెక్టు మొదటి దశ 2017 నవంబర్ 29న అందుబాటులోకొచ్చింది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి వ్యయం అదనంగా 5,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఎల్&టీ ఖర్చు కాకుండా ఆస్తుల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఎల్&టీ చక్కని పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టు కావడంతో పాటు అనేక ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ సర్కారు తోడ్పాటుతో అధిగమించి హైదరాబాద్ వాసులకు ఆధునిక రవాణా వ్యవస్థను పరిచయం చేసింది. నాడు మెట్రోకి పునాది వేసినప్పట్నుంచి నేడు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి నడిచింది. మారిన ఆర్థిక సమీకరణాలు, సంస్థ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా మెట్రోలో తన వాటాను విక్రయించి ప్రాజెక్టు నుంచి ఎల్&టీ వైదొలిగింది. దాదాపు 15 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధానికి ముగింపు పలికింది. మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. అందువల్ల మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించాల్సిన 13,000 కోట్ల రూపాయల రుణాల కోసం 4% వడ్డీపైన నిధులు అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటికే ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన తర్వాత రెండో దశ సహా భవిష్యత్తులో మరిన్ని విస్తరణ దశలు వేగవంతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.